భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక భాగమని, దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్య సమాజంలో ఒక అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి అని స్పష్టం చేసింది. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి గతేడాది అనగా 2024 డిసెంబర్లో తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుకకు హాజరైన సందర్భంగా తీసిన వీడియో అది. దానిలో ఇమ్రాన్ పెళ్లి వేడుక మధ్యలో నుంచి నడిచి వస్తుండగా ఆయనపై పూల వర్షం కురిపిస్తారు. ఇక బ్యాక్గ్రౌండ్లో ఒక పద్యం కూడా వినిపిస్తుంది. అయితే ఆ పద్యంలోని పదాలు మత విశ్వాసాలు, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇమ్రాన్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఇమ్రాన్ గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను విచారించిన కోర్టు దాన్ని కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఇమ్రాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా జస్టిస్ అభయ్ ఎస్వోకా, జస్టిస్ ఉచ్ భూమాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇమ్రాన్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గుజరాత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం వాక్ స్వాతంత్ర్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత్వం, సినిమా, నాటకాలు, కళలు, సాహిత్యం వంటి అంశాలు మనుషుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయన్న ధర్మాసనం ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ లేనప్పుడు వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయని అభిప్రాయపడింది. అలాంటప్పుడు ప్రతివాదనలతో వాటిని ఎదుర్కోవాలే తప్ప అణిచివేయాలని చూడకూడదని వెల్లడించింది. ఒకవేళ ఈ వ్యాఖ్యలపై ఆంక్షలు విధిస్తే అవి సరైనవిగా ఉండాలి తప్పితే ఊహాజనితంగా కాదని సుప్రీం వివరించింది. ఓ వ్యక్తి వెలిబుచ్చే అభిప్రాయాలను ఎంతమంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక ఎంపీపై నమోదైన కేసును కొట్టివేసింది.